నిజంగా నిజంగా ఎంతమంది ఇళ్లలో మీ డ్రీమ్ లిస్ట్ అనేది పోస్ట్ చేసి పెట్టారు? ఆనెస్ట్గా అడుగుతున్నా. మీరు నమ్మే భగవంతుడి పైన ఓట్టేస్తున్నా నేను. ఎంతమంది ఆనెస్ట్గా మీ పోస్టర్ మీ ఇంట్లో గోడకు ఉంది? మరి ఎక్కడ పోయింది ఇంతసేపటి? మరి రియల్ డ్రీమర్ అంటే మీరు పెద్ద పెద్దగా అవుతారు చేతులు. ఇదే మన దగ్గర వచ్చిన పెద్ద కర్మ. అది కర్మనా, దురదృష్టమా, పాపమా, మన ఏళ్ళకి ఏమంటారు, ఏళ్ళ నాటి శని అనాలన్నా తెలియదు. ఇప్పుడు కుల్కర్ణి సార్ చెప్పింది ఇక్కడ కొన్ని నెలకు 3 మంత్స్కి ఒకసారి మనం పని చేసుకుంటూ పోతే ఇన్కమ్ వస్తుంది అని తెలుసా తెలియదా? ఎస్ సార్ నో తెలుసా తెలియదా? కానీ చేస్తామేట మనం చెయ్యం. నిజం మాట్లాడుకుని చేస్తామా మనం? చెయ్యం. అందుకే మనకి ఇన్కమ్ రావట్లేదు. ఇన్కమ్ చేసేటోళ్ళేమో లక్షలు తీసుకొని పోతారు. ఎవరికి పని చేసేటోళ్ళు. నిజమేనా? మరి మనకి ఎప్పుడైనా అనిపిస్తలేదా, అరే నేను బిజినెస్లో జాయిన్ అయినా దీనికి ఒక పర్టికులర్గా విన్నింగ్ టీం చెప్తుంది, మీ డ్రీమ్ ఏందో ఐడెంటిఫై చేయండి, డ్రీమ్ చార్ట్ రెడీ చేయండి, మిమ్మల్ని మీ ఇంట్లో పెట్టండి, వేరే వాళ్ళు మీకు హర్ట్ చేసినా సరే మీరు అయినా సరే పోరాడి పని చేయండి అని చెప్పి విన్నింగ్ టీం చెప్తుంది. అప్లైలు నెత్తి బలపెట్టుకొని చెప్తున్నారు. సలీం సార్ది అయితే ముందర వెనకాల అన్ని వీడియోలు చూసినాం. లైఫ్ బిఫోర్ వెస్టీజ్ ఎట్లుండే, ఆఫ్టర్ వెస్టీజ్ ఎట్లుండే, ఇల్లు ఎట్లుండే. ఏ సార్ నో నిజంగా ఒక్కసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ సలీం సార్. ఎందుకంటే నిజంగా పెద్ద డ్రీమరే అయినా. డియూసీడీ కాకపోయినా ఏదో ఓ రోజు నేను డియూసీడీ అయితా, ఈ రేకుల ఇల్లుని ఈ అన్ని ఇల్లుని చూపిస్తా, నేను అయితా ఖచ్చితంగా అని చెప్పే ధైర్యం మీకు ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఒక్కసారి దుమ్ము లేపాలి సలీం సార్ కోసం. ఇక్కడ మీరు కళ కనే దమ్ముంటే, కళలు కనే దమ్మున్న ప్రతి ఒక్కరు గెలవగలరు. వెస్టీజ్లో ప్రతి ఒక్కరు గెలవగలరు. మీరు కళ కనాలి అని దాన్ని సార్థకత చేసుకోవాలని మీకు ఉంటే. ఎస్ సార్ నో? ఈ రోజన్నా ఇంటికి పోయి ఆ దేవునికో ఇదేనుకో దండం పెట్టి ఆ పోస్టర్ రెడీ చేసి గోడ మీద పెడదామా? సార్ ఊకో సార్, వాళ్ళు వచ్చి మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అంటే అసలే మా ఇంటికి చుట్టాలు ఎక్కువ వస్తారు, మా సార్ ఎక్కువ మంది దోలుకొస్తారు. ఉందా లేదా? మరి మాకు కూడా అది జరిగింది. విమర్శించబడిన వాళ్ళ విగ్రహాలే ఉన్నాయి ట్యాంక్ బండ్ పైన, విమర్శించిన వాళ్ళే లేవు. మీరు విమర్శించబడేవారా విమర్శించేవారా? గట్టిగా పడేవారా విమర్శించబడేవాళ్ళు. అవునా? మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, చెప్పేటోనికి సాకులు దొరుకుతాయి, చేసేటోనికి పని దొరుకుతుంది. సాకులు చెప్పేటోడు గెలుస్తాడా, పని చేసేటోడు గెలుస్తాడా అంటే 100% పని చేసేటోడే గెలుస్తాడు. ఇక్కడ సాకులు చెప్పేటోళ్ళు ఉన్నారా, పని చేసేటోళ్ళు ఉన్నారా? పని చేసినప్పుడు ఇబ్బందులు కలుగుతాయా కలగవా? మొహమాట వస్తుందా రాదా? బయట వాళ్ళు మనల్ని అంటారా అనరా? మమ్మల్ని ఎవరు అనలేదు అని అంటే కనుక చెప్పండి, మేమే ఆటోలు పెట్టి మనుషులను పెట్టి మీ ఈగో హర్ట్ చేయడానికి పంపిస్తాం. బిల్కుల్ మాట్లాడుకున్నాను. ఎస్ సార్. సో ఇక్కడ